గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు కెరీర్ పాయింట్. ఫారిన్ కంట్రీస్లో చదువుకోవాలనుకుంటున్నారా? అయితే వీటి గురించి తెలియచేయడానికి మనతో పాటు ది హోప్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ డైరెక్టర్ జీవన్ రెడ్డి గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో అండి. నమస్తే. సో హోప్ గురించి చెప్పండి, అసలు ఎప్పుడు స్టార్ట్ చేశారు? హోప్ ఓకే, మేము ఒక లాస్ట్ 16 years నుంచి ఈ ఎక్కువగా స్టూడెంట్స్ని యూరోపియన్ ఎడ్యుకేషన్కి పంపిస్తుంటాం మేడం. మా మెయిన్ మోటో వచ్చేసి ఎక్కువగా ఎవరైతే ఫారెన్లో ఓవర్సీస్ ఎడ్యుకేషన్ చేయాలనుకుంటున్నారో విత్ లో బడ్జెట్ హైలీ స్కిల్డ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి హెల్ప్ చేయాలనే మెయిన్ మోటోతో మేము స్టార్ట్ చేసాం. ఎవ్రీ ఇయర్ మోర్ దెన్ 1000+ స్టూడెంట్స్ మాత్రం వెళ్తూ ఉంటారు. వీఆర్ బేస్డ్ ఎట్ హిమాయత్ నగర్, బట్ వీ హ్యావ్ బ్రాంచెస్ ఎంటైర్ ఇన్ ఇండియా. ఓకే, దట్ ఈస్ ద మెయిన్. సో ఏ కంట్రీస్ డీల్ చేస్తారు ఎక్కువగా వీఆర్ ఇన్ టు ద యూరోపియన్ ఎడ్యుకేషన్. యూరోప్ అంటే ఇట్స్ లైక్ సిమిలర్ టు ఇన్ ఇండియా. మన దగ్గర 29 స్టేట్స్ ఎలా ఉంటాయి, యూరోప్లో కూడా 28 స్టేట్స్ కాంటినెంటల్ అలా ఉంటాయి. ఎవరి కంట్రీస్కి వాళ్ళకి లోకల్ లాంగ్వేజెస్ ఉంటాయి. యూరోపియన్ కంట్రీస్లో అన్ని కంట్రీస్ ఫ్రీ ఎడ్యుకేషన్ ఆఫర్ చేయవు. ఈ నార్వే, ఫిన్లాండ్, ఆస్ట్రియా, ఇటలీ, జర్మనీ ఇలాంటి కంట్రీస్ ఎక్కువగా ఫ్రీ ఎడ్యుకేషన్ ఆఫర్ చేస్తూ ఉంటాయి. మనం లాస్ట్ 5 years బిఫోర్తో కంపారిజన్ చేసుకుంటే 2003లో యాక్చువల్ ఓన్లీ 2200 పీపుల్ యూరోప్కి వెళ్ళి చదువుకున్నారు. బట్ నవ్ డేస్ సిన్స్ 2016లో మోర్ దెన్ ఆఫ్ 80,000-85,000 స్టూడెంట్స్, ఇండియన్ స్టూడెంట్స్ అక్కడ దేర్ మాస్టర్స్, బ్యాచిలర్స్, పిహెచ్డి చేస్తూ ఉన్నారు వాళ్ళు. సో లాస్ట్ ఇయర్స్తో కంపారిజన్ చేసుకుంటే ఎవ్రీ ఇయర్ ఇట్ గోయింగ్ అన్ అప్గ్రేడ్. సో మెయిన్లీ మన దగ్గర అవేర్నెసెస్ లేదండి. ఎక్కువగా యూరోపియన్ ఎడ్యుకేషన్ అంటే చాలామంది తెలియరు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక కపుల్ ఆఫ్ డేస్ బిఫోర్ నా దగ్గర ఒక మంచి రిప్యూటెడ్ యూనివర్సిటీ వీసీ నాకు కలిసి నేను ఈ ప్రాజెక్ట్ గురించి డిస్కషన్ చేస్తుంటే, సార్ హౌ ఇట్స్ పాసిబుల్, యాక్చువల్లీ యూరోప్లో ఫ్రీ ఎడ్యుకేషన్ ఎలా ఇస్తారు, ఇది నిజమేనా అన్న క్వశ్చన్ అంత వీసీ గారైనా రేజ్ చేశారు. సో మిగతా వాళ్ళకి ఎక్కువ మందికి తెలియదు. ప్రతి యావరేజ్ స్టూడెంట్ ఈరోజు బీటెక్ అయిపోగానే యూఎస్ఏ వెళ్ళాలి అనే కాన్సెప్ట్లోనే ఎక్కువగా పోతూ ఉంటారు. వాళ్ళకి ఎక్కువగా ఐడియా లేదు, అవేర్నెస్ లేదు. ప్లస్ వేరే ఇప్పుడు ఒక స్టూడెంట్ కెనడాకి వెళ్ళినా, న్యూజిలాండ్కి వెళ్ళినా వాళ్ళు ఎదురుంటి వాళ్ళతోనే మా కొడుకు అమెరికాలో ఉన్నాడని చెప్పుకుంటాడు. అమెరికా అనేది ఒకటి కామన్ అయిపోయింది. బట్ మోస్ట్లీ ఇట్స్ ఇన్వాల్వ్ విత్ ద ఫైనాన్షియల్స్. అమెరికా నవ్ డేస్ 20-30 lakhs లేని ఎడ్యుకేషన్ రాదు. ప్లస్ 10 lakhs అకామిడేషన్, 30-40 lakhs రూపీస్ బడ్జెట్ ఉండగలిగితే మేబీ కెన్ అఫోర్డ్ ఈజ్ ఎడ్యుకేషన్ ఇన్ అమెరికా. బట్ యూరోపియన్ ఎడ్యుకేషన్కి అవసరం లేదండి. ఇట్స్ అబ్సల్యూట్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇన్ వరల్డ్ ర్యాంకింగ్ యూనివర్సిటీస్. ఏ విధమైన ట్యూషన్ ఫీజు కట్టలేకుండా మంచి ర్యాంకింగ్లో క్వాలిటీ ఎడ్యుకేషన్ చదువుకోవచ్చు. సో దట్ ఈస్ ద రీజన్ వీ ప్రిఫర్ ఫర్ ద యూరోపియన్ కంట్రీస్. అంటే నేను యూఎస్ కన్నా యూరోప్ బెస్ట్ అని అనలేను. బట్ వెన్ ఇట్స్ మనం ఫైనాన్షియల్ గురించి కన్సిడర్ చేసుకున్నప్పుడు, ర్యాంకింగ్ల గురించి చూసినప్పుడు సమ్హౌ ఇస్ ద యూరోప్ ఇస్ ద బెస్ట్. దట్ ఈస్ ద వీ ప్రిఫర్ ఫర్ ద యూరోపియన్ కంట్రీస్. ఓకే, కాల్ తీసుకుందాము. అంజీ ఫ్రమ్ నల్గొండ. హలో అంజీ గారు చెప్పండి. హలో, అడగండి, మీ క్వశ్చన్ అడగండి సార్. అంజీ గారు చెప్పండి. నమస్తే సార్. నమస్తే అని చెప్పండి సార్. మా సిస్టర్ ఎంబీబీఎస్ చేయాలనుకుంటున్నాం సార్. ఎంబీబీఎస్ అవును సార్. దాని గురించి తెలుసుకుందామని. ఓకే అండి. ఎంబీబీఎస్ అంటే అంజీ గారు ఇప్పుడు ఫస్ట్ ఇండియాలో మేమైతే 99% యాజ్ ఏ పర్సన్గా నేను ఇండియాలో చేయమని చెప్తుంటున్నాను. ఎందుకంటే ఇట్స్ వాల్యుబుల్. వేర్ ఎవర్ వీ గో ఆర్ డిగ్రీ ఈజ్ వాల్యుబుల్ కంపేర్డ్ టు అదర్ కంట్రీస్. మన దగ్గర ఛాన్స్ లేనప్పుడు పిల్లలందరూ బయట దేశాలకి, యుక్రెయిన్, కజకిస్తాన్ అలాంటి వాటికి వెళ్తూ ఉంటారు. కానీ ఆ డిగ్రీ రికగ్నైజేషన్ లేవండి ఈరోజు ప్రజెంట్ సిచ్యువేషన్ లేవు. ఏదో మా కొడుకు కూతురు ఎంబీబీఎస్ చేసిన ఫీలింగ్తో అక్కడికి వెళ్ళి చేస్తున్నారు. బీ హానెస్ట్గా అవుట్కమ్ రిజల్ట్స్ వచ్చేసి ఓన్లీ 10%, 15% కనబడుతుంది ఎంసీఏ దగ్గర. బట్ కొన్ని ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీస్ యూఎస్, యూకే, కెనడా, ఆస్ట్రేలియాలో కానీ, లేదా యూరోప్లో ఈ పోలాండ్ కానీ, ఫిలిప్పీన్స్ ఇట్లాంటి కంట్రీస్లలో వాళ్ళకి తక్కువ కాస్ట్తోనే. సపోజ్ ఇటలీ గురించి మాట్లాడుకుంటుంటే, ఇటలీలో కొన్ని ప్రోగ్రామ్స్ ఇట్స్ కాంబినేషన్ ఆఫ్ ఎంబీబీఎస్ అండ్ బీడీఎస్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి సార్. దాంట్లో పడోవా యూనివర్సిటీ అని. దాంట్లో మీ సిస్టర్కి వెరీ లో బడ్జెట్, ఇట్స్ నాట్ లెస్ దెన్ ఆఫ్ 2.5 lakhs తను చేసుకోవచ్చు ఎంబీబీఎస్. బట్ షోర్లీ షీ హాస్ టు అటెండ్ అన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అండ్ షీ హాస్ టు పాస్ ద ప్రోగ్రామ్. సో జనరల్గా చాలామంది స్టూడెంట్స్ యూఎస్ఏ కానీ, కెనడా కానీ, ఆస్ట్రేలియా ప్రిఫర్ చేస్తూ ఉంటారు, అంటే అబ్రాడ్ స్టడీస్ కోసం కంపేర్ టు యూరోప్. సో కెరీర్ ఆపర్చునిటీస్ విధంగా ఏదైనా డిఫరెన్సెస్ కనిపిస్తాయా ఆ కంట్రీస్కి ఈ కంట్రీకి? లేదు మేడం. ఫస్ట్ మనం ఇంతకుముందు డిస్కషన్ చేసుకున్నట్లుగా ఫస్ట్ థింగ్ నేను కంపారిజన్ చేసినప్పుడు యూఎస్కి ఇట్స్ ఇన్వాల్వ్ విత్ ద కాస్ట్. నేను ఒక 40 lakhs ఇన్వెస్ట్మెంట్ చేయగలుగుతున్నాను అంటే ఐ ప్రిఫర్ టు గో ఫర్ యూఎస్. వెన్ యూ డోంట్ హ్యావ్ ద మనీ ఫర్ 30-40 lakhs, వై డోంట్ యూ చూస్ ఫర్ ద యూరోపియన్ ఎడ్యుకేషన్? రెండోది, ఈ ర్యాంకింగ్ వైజ్గా చూసుకున్నప్పుడు వరల్డ్లో
బిలో 100 ర్యాంక్ ఉన్న యూనివర్సిటీస్ 20-25 యూనివర్సిటీస్ అప్రాక్సిమేట్లీ అవి యూరోప్లో ఉన్నాయి. సపోజ్ ఎగ్జాంపుల్ స్వీడన్ తీసుకుందాం, యూరోప్లో కంట్రీ. దాంట్లో స్టాక్హోమ్ యూనివర్సిటీ ఉంది, ఇట్స్ 32 ర్యాంక్ ఇన్ ద వరల్డ్. అది కాకుండా ఇటలీ తీసుకుంటాం, పోలి మిలాన్ యూనివర్సిటీ ఉంది, ఇట్స్ వరల్డ్లో 62 ర్యాంక్. వాళ్ళు ఏ విధమైన ట్యూషన్ ఫీ ఛార్జ్ చేయరు, ఇట్స్ అబ్సల్యూట్లీ ఫ్రీ ఎడ్యుకేషన్. అండ్ దే రిక్వైర్డ్ మినిమమ్ క్వాలిఫికేషన్ అవి వాళ్ళు చూస్తుంటారు, కానీ ట్యూషన్ ఫీజు అయితే ఏముండదు. సో ర్యాంకింగ్ చూసుకున్నప్పుడు కానీ క్వాలిటీ చూసుకున్నప్పుడు కానీ ఏది యూఎస్తోని మనం తక్కువగా ఉండదు. ఓన్లీ వి సే ద హ్యూజ్ మనీ, దట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్. ఓకే, సో ఫ్రీ ఎడ్యుకేషన్ అంటున్నారు. చాలా మటుకు ఫ్రీ అనగానే పాజిటివ్గా తీసుకోవచ్చు, బట్ నెగిటివ్ ఫీలింగ్ కూడా ఉంటుంది. ఫ్రీ ఎడ్యుకేషన్ అంటున్నారు, ఆ యూనివర్సిటీ రికగ్నైజ్డా కాదా అనేసి తెలీదు. సో దాని గురించి చెప్పండి, హౌ ఇస్ ఇట్ పాసిబుల్? మెయిన్ ఈరోజు అవేర్నెస్ లేదు అని చెప్పుకోవడానికి మెయిన్ అదే రీజన్ మేడం. ఫ్రీ అనగానే ప్రతి ఒక్క పేరెంట్ కానీ ప్రతి ఒక్క ఎడ్యుకేటెడ్ కానీ ఆలోచన చేస్తాడు, ఇవి చిన్న యూనివర్సిటీస్ కావచ్చు, లేకపోతే మనీ పెడితేనే ఇట్స్ క్వాలిటీ ఎడ్యుకేషన్, మనీ పెడితేనే ఇట్స్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అనే అపోహ ఉంది వాళ్ళకి. ఇప్పుడు ఫ్రీ అనేది యాక్చువల్లీ ఇట్స్ నాట్ ఆఫరింగ్ బై అస్, ఇట్స్ ఫ్రీ ఈజ్ ఆఫరింగ్ బై ద లోకల్ గవర్నమెంట్. సేమ్ లైక్ మనకి ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్ ఎలా ఉంది, కేసీఆర్ గారు రియంబర్స్మెంట్ చేస్తున్నారు ట్యూషన్ ఫీజ్, బట్ ఫీజ్ ఆర్ స్టూడెంట్స్, బట్ కాలేజ్ గెటింగ్ మనీ ఫ్రమ్ ద గవర్నమెంట్. సేమ్ యూరోప్లో కూడా ఫీజ్ ఫర్ ద స్టూడెంట్, ద యూనివర్సిటీ విల్ గెట్ ద మనీ ఫ్రమ్ ద లోకల్ గవర్నమెంట్. They will pay more than 10 lakhs on each student for a year. సో వాళ్ళు లోకల్ స్టూడెంట్స్కి ఇవ్వకుండా మనలాంటి నాన్ లోకల్ స్టూడెంట్స్కి ఎందుకు ఇస్తారు? ఓకే, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ప్రపంచంలో మనకు ఒక రికగ్నైజేషన్ ఉంది. అండ్ మీ అడిగిన క్వశ్చన్కి వాళ్ళకి లోకల్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ అనే తేడా ఏం లేదు. వాళ్ళకి ఎవ్రీ వన్ ఈజ్ ద సేమ్ ఆఫ్ దేర్ కన్సర్న్. దేర్ పాపులేషన్ ఈజ్ వెరీ లో. వాళ్ళ భూభాగం చాలా పెద్దగా ఉంటుందండి. 8% ఆఫ్ పీపుల్ ఎంటైర్ భూభాగంలో ఓన్లీ 8% పీపుల్ మాత్రమే ఉంటారు. మిగతా 92% ఆఫ్ ల్యాండ్ ఈజ్ ఎంటీ. అంటే మై మీన్ దేర్ పాపులేషన్ ఈజ్ వెరీ లో. వాళ్ళు దే వాంట్ వాళ్ళ పాపులేషన్ ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలంటే ఎడ్యుకేటెడ్ పీపుల్ కావాలి. ఎడ్యుకేటెడ్ పీపుల్ని వాళ్ళ ఎంటైర్ వరల్డ్, ఓన్లీ ఇండియాకే ఫ్రీ ఎడ్యుకేషన్ కాదు, రిమైనింగ్ ఆల్ పార్ట్ ఆఫ్ ద వరల్డ్ పీపుల్ని దే విల్ కాల్ ఫర్ ద ఫ్రీ ఎడ్యుకేషన్కి పిలుస్తారు. దాంట్లో మోస్ట్ ఆఫ్ ద ఆర్ స్టూడెంట్స్, ఎందుకంటే వీ ప్రిఫర్ ఫర్ ద ఎడ్యుకేషన్. మన స్టూడెంట్స్ ఎక్కువగా వెళ్తుంటారు, అందులో సౌత్ ఇండియన్ పీపుల్ ఇంకా ఎక్కువగా వెళ్తూ ఉంటారు. వాళ్ళకి లోకల్ స్టూడెంట్, నాన్ లోకల్ స్టూడెంట్స్ అనేది తేడా ఏం లేదు. ఎనీ వన్ ఈజ్ ద సేమ్ కాన్సెప్ట్. వాళ్ళకి ప్రతి ఒక్క స్టూడెంట్కి ఫ్రీ ఆఫర్ చేస్తారు. దట్ థింగ్ ఈజ్ ఓన్లీ వీ హ్యావ్ ఎలిజిబుల్ ఫర్ ద పర్టికులర్ ప్రోగ్రామ్. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. సుగుణాకర్ ఫ్రమ్ మహారాష్ట్ర. హలో. హలో సార్, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. చెప్పండి, క్వశ్చన్ అడగండి. నేను చంద్రపూర్ మహారాష్ట్ర నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి. నా ప్రాంతం యాక్చువల్లీ తెలంగాణ, మాది కరీంనగర్ డిస్ట్రిక్ట్. మా బాబు మేము ఇక్కడ సెటిల్ అయినా ఉన్నామట. చెప్పండి సార్. అయితే మా బాబు ఇక్కడ ఎంటెక్ కంప్యూటర్ సైన్స్ ఇక్కడ చేసిండే, ఖమ్మం నుంచి చేసిండే. నౌ ఈజ్ డూయింగ్ జాబ్ ఎట్ ఇంజనీరింగ్ కాలేజ్ కొల్లాచ. సో ఆయనను ఎంఎస్ చేయడానికి నేను ఇంగ్లాండ్ పంపాలనుకుంటున్నా. ఓకే. ఆయనకు ఎంటెక్ లో ఇక్కడ 78 డిస్టింక్షన్ లో పాస్ అయ్యండి. సరే, అయితే రిక్వైర్మెంట్ ఏంటి? మేము పర్సనల్ కలవాలా? మరి ఫ్రీ ఎడ్యుకేషన్ అంటున్నారు అయితే మీరు. ఎస్ సార్. ఎక్స్పెన్సెస్ ఎంత వస్తాయి? యాక్చువల్ ఎక్స్పెన్సెస్ ఎంత వస్తాయి నాకు? ఓకే సార్, ఒక తండ్రిగా ఆలోచించాల్సిన ప్రాస్పెక్ట్లో అతని ఆలోచన అని చెప్పొచ్చండి. ఇప్పుడు మన దగ్గర ఫస్ట్ ఆయన క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే, ఇక్కడ బీటెక్ అయిపోగానే ప్రతి స్టూడెంట్ ఎంఎస్సి కంప్యూటర్ సరే ఎంటెక్ ఇది ఒక్కటే ఆలోచన చేస్తారు. కానీ బీటెక్ అయిపోయినాక ఉండే ఆప్షన్స్ ఇస్ మోర్ దెన్ 100 ఉంటాయి అని నేను అంటున్నాను. ఇప్పుడు బీటెక్ అయిపోగానే ఆయన ఎంటెక్ అంటున్నాడు. ఎంటెక్ అంటే మాక్సిమం ఎంఎస్సి ఇన్ కంప్యూటర్ ఎనీ కోర్స్ వెళ్తుంటారు. క్యాజువల్గా మనకి యూరోప్లో ఎంఎస్ కోర్సెస్తో పాటు కాంబినేషన్ కోర్సెస్, ఎలక్ట్రానిక్స్ కానీ, కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ కానీ, ఐటీ కానీ ఇలాంటి కోర్సెస్ ఉంటాయి వాళ్ళకి. సో ఏదైనా బెస్ట్ కోర్స్ పికప్ చేసుకోవడం ఆయన మా అడ్వైస్. రెండోది, ఆయనకి యూరోప్లో ఈ ఫిన్లాండ్, ఆస్ట్రియా, నార్వే, ఇటలీ ఈ కంట్రీస్లో ఎక్కడికి వెళ్ళినా వాళ్ళ అబ్బాయికి 100% ఫ్రీ ఎడ్యుకేషన్ దొరుకుతుంది. ఓన్లీ రిక్వైర్మెంట్ ఈ సన్ హ్యాస్ టు బి పాస్ ఇన్ ద ఫస్ట్ క్లాస్ డిగ్రీలో కనుక పాస్ అయ్యంటే అతనికి మంచి ఇటాలియన్ యూనివర్సిటీలో 100% ఫ్రీ ఎడ్యుకేషన్ ఆఫర్ చేసుకోవచ్చు. కోర్సెస్ వి నెవర్ సీన్ కోర్సెస్, అడ్వాన్స్ కరికులం ఉన్న కోర్సెస్కి అతనికి ఆప్షన్ దొరుకుతుంటుంది. సో ఈ సెమిస్టర్ ఆగస్ట్ సెప్టెంబర్ ఆయన కనుక ఒకవేళ ఇమ్మీడియట్గా రియాక్ట్ అయితే తొందరలో డిసిషన్ తీసుకుంటే ఈ సెమిస్టర్కి అంటారు, లేదంటే నెక్స్ట్ సెమిస్టర్ ఈజ్ అగైన్ జనవరి అండ్ ఫిబ్రవరి అంటే. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో. హలో, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ మేడం. అడగండి, మీ క్వశ్చన్ అడగండి. సార్ నమస్కారం సార్. సార్ చెప్పండి సార్. మా అబ్బాయి 4th ఇయర్ మెకానికల్ అయిపోయింది సార్, ఇంజనీరింగ్.
అబ్బాయి యుఎస్ కెనడా అని అడుగుతుంది సార్. ఇది మీరు చెప్పేది ఏది బాగుంటుంది సార్, కెనడా అన్నా యుఎస్ అన్నా అడుగుతుంటారు. ఎస్ 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 మనం సార్ స్టార్టింగ్లో మాట్లాడుకున్నట్టు ప్రతి స్టూడెంట్ బయటికి రాగానే అమెరికా కెనడా ఇవే కనబడుతుంటాయి. ప్రపంచం మొత్తం ఈరోజు మనం చూసుకుంటే జర్మనీ ఈజ్ ద బేస్ ఫర్ ద ఆటోమొబైల్. మనం ఈరోజు రోడ్డు మీద కనబడే ప్రతి కారు, ఆడి, ఓల్వో, సాబ్, వాట్ ఎవర్ ద కార్స్, మోస్ట్ ఆఫ్ ద 70% ఆఫ్ ద కార్స్ బిలాంగ్స్ టు ద జర్మనీ. Germany is the mother for mechanical automobile industry. So we suggest for the each mechanical student to study in the Germany with the free of cost. సో అతను అమెరికా కెనడా అంటున్నారు. అమెరికాలో ఉన్న 7% ఆఫ్ ద మెకానికల్ ఇంజనీర్స్ దే స్టడీడ్ ఫ్రమ్ ద జర్మన్ యూనివర్సిటీస్. సో వై డోంట్ ద ఆర్ పీపుల్ టు చూస్ ఫర్ ద జర్మనీ అనేది మా మ్యాటర్. అక్కడ ఉన్న యూనివర్సిటీస్ అన్ని ర్యాంకింగ్ యూనివర్సిటీస్. వాళ్ళ అమ్మాయి 4-3 చదువుతుందని చెప్పాడు. ఇట్స్ రైట్ టైం. ఆయన ఈ టైంలో మంచి ఆలోచన చేసిండు. ఇప్పుడు తను కనుక జర్మనీకి మోస్ట్ ఆఫ్ ద యూనివర్సిటీస్ ద రిక్వైర్డ్ ఫర్ ద ఐఎల్స్. కొన్ని యూనివర్సిటీస్ వేరే కంట్రీస్ ఆఫర్ చేయకుండా జర్మనీ వాళ్ళు ఐఎల్స్ అడుగుతారు. తను ఐఎల్స్ కనుక ప్రిఫేర్ చేసి ఒక ఫస్ట్ క్లాస్ మార్క్స్ కనుక ఉండగలిగితే జర్మన్లో మంచి యూనివర్సిటీస్ వాళ్ళ అమ్మాయికి అడ్మిషన్ దొరుకుతుందండి విత్ ద జీరో కాస్ట్. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. రమేష్ ఫ్రమ్ వరంగల్. హలో రమేష్ గారు చెప్పండి. హలో రమేష్ గారు. సార్ నమస్తే అండి, చెప్పండి. సార్ మా అబ్బాయి గురించి మెకానికల్ అయిపోయింది సార్ మొన్న. అదే జర్మనీ పోవాలని వానికి కోరిక ఫస్ట్ నుంచే. అయితే మేము చాలా కాస్ట్ అవుతుంది అనుకున్నాం. లాస్ట్ 2 months దాకా మీది ఇదే V6 లో విన్నాం సార్. అప్పుడు దాని గురించి ఇన్స్పైర్ అయ్యి మొన్న జస్ట్ 15 days దాకా మీ ఆఫీస్కి వచ్చాను సార్ హయత్ నగర్ కి. సార్ సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇప్పుడు జర్మనీ మాకు ధైర్యం వచ్చింది సార్, ఫస్ట్ మీరు ఇచ్చిన దాంతో మాకు వచ్చింది సార్. సార్ థ్యాంక్ యూ సార్. అయితే దాని గురించి మొన్న శ్రీనివాస్ అని ఉన్నారు సార్ మీ అక్కడ మేనేజర్, తను చెప్పాడు. మీ క్వశ్చన్ అడగండి రమేష్ గారు. క్వశ్చన్ ఏంటంటే అబ్బాయికి అదే జర్మనీకి వెళ్ళాలనే కోరిక. సాఫ్ట్వేర్ మాట్లాడడం ఎట్లా ఉంటుంది, తను డిజైనింగ్ దాని గురించి చేయాలని అబ్బాయికి. సార్ ఇప్పుడు జర్మనీకి ఫస్ట్ సార్ మాకు ఆల్రెడీ కోఆర్డినేట్ అయ్యాడు, చాలా పాజిటివ్ రెస్పాన్స్ అయ్యాడు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దట్. జర్మనీకి చదువుకోవాలంటే సార్ మినిమం అమ్మాయికి 70% అకాడమిక్ పర్సంటేజ్ ఉండాలి. మీకు కావాల్సిన కోర్సు మంచి కరికులం ఉన్నది. మెకట్రానిక్స్ కానీ, ఆటోమొబైల్ కాంబినేషన్ విత్ మెకట్రానిక్స్ కానీ, ఆటోమేషన్ విత్ కాంబినేషన్ ఆఫ్ రోబోటిక్స్ కానీ, మెకానిక్ విత్ ద కాంబినేషన్ ఆఫ్ ఆటోమేషన్ కానీ, ఇలాంటి డిఫరెంట్ కోర్స్ తీసుకోగలిగితే అమ్మాయికి మంచి బ్రైట్ ఫ్యూచర్ కనబడుతుంది. 100% జర్మన్లోనే అమ్మాయిని చదివాను సార్. షూర్గా షీ విల్ కమ్ అప్ విత్ ద బెస్ట్ కెరియర్. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. అజయ్ ఫ్రమ్ గుంటూరు. హలో అజయ్ గారు చెప్పండి. హలో సార్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అజయ్ గారు చెప్పండి. సార్ ఇప్పుడు నాది MBA 5 years అవుతుంది సార్. నేను ఆల్రెడీ ఇప్పుడు మా బిజినెస్ చూస్తున్నాను. నేను ఏదో కోర్స్ చేయడానికి వెళ్దాం అనుకుంటున్నాను, సర్టిఫికేట్ కోర్స్. కానీ మామూలు ఏదో టెంపరీ పార్ట్ టైమ్ గా ఉండేలా కోర్స్ ఒకటి. నేను ఎలిజిబుల్ అవుతానా? వెళ్తే ఎలా వెళ్ళాలి, ప్రాసెస్ ఏంటో చెప్తారా? ఏ కోర్స్ నాకు అప్లై అవుతుందో? ఎస్ మీ క్వశ్చన్కి సార్ ఫస్ట్ ఏజ్ లిమిట్ అనేది ఏ స్టూడెంట్కి ఉండదు యూరోప్లో చదువుకోవడానికి. ఈవెన్ మా తాతగారు కూడా చదువుకోవచ్చు, ఆ పాసిబిలిటీ ఉంది వాళ్ళకి. ఎస్పెషల్లీ మీ కేసులో అయితే MBA ప్రోగ్రామ్ చదివారు, ఎనీ ప్రోగ్రామ్ వెళ్ళొచ్చు. కానీ సార్ మీరు ఒక వర్డ్ అన్నారు, పార్ట్ టైం జాబ్స్ అన్నారు. యూరోప్లో కంపేర్ టు ఆస్ట్రేలియా, కెనడా, న్యూజిలాండ్తో కంపేర్ చేస్తే పార్ట్ టైం జాబ్స్ చాలా తక్కువ ఉంటాయి సార్. వీ ప్రిఫర్ ద పీపుల్ ఓన్లీ రియల్లీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి మేము ఎక్కువ ఎంకరేజ్ చేస్తుంటాం. మీ క్వశ్చన్కి మీరు అడ్మిషన్ రాగలుగుతారు సార్, మీరు వెళ్ళొచ్చు అక్కడికి. బట్ మీ ఎక్స్పెక్టేషన్ ఫర్ ఓన్లీ ఫర్ ఎర్నింగ్ మనీ అంటే మాత్రం యూ హ్యావ్ టు థింక్ ఇట్ అగైన్. యువర్ ఎక్స్పెక్టేషన్ ఫర్ గెయిన్ ఫర్ ఎడ్యుకేషన్ అంటే మాత్రం ఆరామ్సే వెళ్ళిపోవచ్చు, మీకు 100% అడ్మిషన్ దొరుకుతుంది. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో హలో అండి. హలో నమస్తే అండి. నమస్తే అండి. అడగండి, మీ క్వశ్చన్ అడగండి. సార్ నమస్తే అండి. మేడం చెప్పండి మేడం. సార్ ఇప్పుడు మా బాబుది మెకానిక్ అయిపోయిందండి, బీటెక్ మెకానిక్ అయిపోయింది, 2 years అవుతుంది. అయితే తను ఇప్పుడు అసిస్టెంట్ DRDO లో చేస్తున్నాడు. ఫర్దర్ స్టడీస్, జాబ్స్ ఎట్లా ఉన్నాయి? మేడం ఇప్పుడు డైరెక్ట్ జాబ్ కావాలి అనుకుంటే మాత్రం కొంచెం క్రిటికల్ పొజిషన్ మేడం. అది యూరోపియన్లో డైరెక్ట్ జాబ్ అనేది ఇక్కడ నుంచి దొరకవు. సో మోస్ట్లీ లోకల్లో ఎవరైతే ఎడ్యుకేషన్ ప్రిఫర్ చేస్తారో వాళ్ళకే ఆప్షన్స్ ఎక్కువగా ఉంటాయి. ఎందుకు వాళ్ళకే ఆప్షన్ ఎందుకు ఎక్కువ ఉంటుందంటే, ఎగ్జాంపుల్ తనకు రిలేటెడ్ చెప్తుంటాను. ఇప్పుడు మెకానికల్ జర్మనీ చూసుకుంటే ఇప్పుడు వోక్స్ వ్యాగన్ కంపెనీ ఉంది ఎగ్జాంపుల్. వాళ్ళు వచ్చే 2 yearsలో ఏదో కొత్త కార్ రిలీజ్ చేద్దాం అనుకుంటున్నారు. వాళ్ళు నాకు ఈ టెక్నాలజీ కావాలి, నాకు ఈ 4 షాక్ అబ్జర్వర్స్ కాదు, 2 షాక్ అబ్జర్వర్స్ కాదు, DTI కాదు, సంథింగ్ ఏదో ఒక కాన్సెప్ట్తో వాళ్ళు వస్తారు. వాళ్ళు వచ్చినప్పుడు ఏం చేస్తారు, వాళ్ళు ఒక చిన్న కరికులం డెవలప్ చేసి యూనివర్సిటీ వాళ్ళకి ఇస్తారు. ఓకే, మీరు ఈ కరికులాన్ని కొంచెం అడ్వాన్స్గా డిజైన్ చేసి వచ్చే 2 years స్టూడెంట్స్కి దీన్ని తయారు చేయమంటే దే విల్ కీప్ దిస్ కరికులం ఇన్ ద పార్ట్ ఆఫ్ దేర్ ఎడ్యుకేషన్. అయితే ఈ 2 years ఈ స్టూడెంట్ చదువుకుంటూ ఉంటారు.
ఏదైతే వోక్స్ వ్యాగన్ వాళ్ళు వచ్చే 2 yearsలో వాళ్ళు కంపెనీ రిలీజ్ చేద్దాం అనుకుంటున్నారో దానికి సంబంధించిన కరికులం ఈ స్టూడెంట్స్ ఇప్పుడే చదువుకుంటారు. సో వాళ్ళకి కావాల్సిన ఎంప్లాయీస్ దే విల్ బీ రెడీ. సో దాంతో వాళ్ళకు ఎక్కువగా లోకల్లో ఉన్న స్టూడెంట్స్ని వాళ్ళు ప్రిఫర్ చేస్తూ ఉంటారు. ఇక్కడ నుంచి డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ అనేది కొంచెం రిస్క్ వాళ్ళకి అట్లా. సో ఫ్రీ ఎడ్యుకేషన్ అన్నారు కదా సార్, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి సార్? మేడం ఫ్రీ ఎడ్యుకేషన్ ఫస్ట్ ఎడ్యుకేషన్ వి కాల్ ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్ ద సెకండ్ ఆప్షన్. ఎడ్యుకేషన్ సేమ్ మన ఇండియా లాగానే సిస్టమ్ ఉంటుందండి. బ్యాచిలర్ ప్రోగ్రామ్కి వెళ్ళాలి కొన్ని పిల్లలకి 12th class ఉంటే సరిపోతుంది. కొన్ని యూనివర్సిటీస్ దే విల్ హ్యావ్ అన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాలి. దట్ మైట్ బీ ఇన్ ఇండియా ఆర్ అబ్రాడ్. దానికి వీసా సపోర్ట్ అన్నీ చేస్తూ ఉంటారు. మాస్టర్స్ ప్రోగ్రామ్ వెళ్ళాలనుకున్న వాళ్ళకి ఇండియాలో బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి. మోస్ట్లీ ఈజ్ ప్రిఫరబుల్ ఫర్ ద 16 years ఎడ్యుకేషన్. బీటెక్ స్టూడెంట్స్ వాళ్ళకు కొన్ని కంట్రీస్ 15 years ఎడ్యుకేషన్ కూడా యాక్సెప్ట్ చేస్తూ ఉంటాయి. సో వాళ్ళకి ఏ విధమైన ఎంట్రన్స్ ఎగ్జామ్ లేదు. మినిమం రిక్వైర్మెంట్ వచ్చేసి ఫస్ట్ క్లాస్ ఉంటే ఇట్స్ వీ ప్రిఫరబుల్. 60% అబోవ్ ఉన్న వాళ్ళకి 100% వీ అష్యూర్ ద అడ్మిషన్ ఇన్ బెస్ట్ ర్యాంకింగ్ యూనివర్సిటీస్. క్యూఎస్ అనేది వరల్డ్ ర్యాంకింగ్ లిస్ట్ ఏ యూనివర్సిటీ ఎక్కడ ఉందని చెక్ చేసుకోవడానికి క్యూఎస్ టాప్ ర్యాంకింగ్ చూస్తారు. దాంట్లో ఉన్న టాప్ ర్యాంకింగ్ యూనివర్సిటీలోనే మనం అడ్మిషన్ రిక్వైర్ చేస్తాం. IELTS TOEFL అనేటి అవసరం లేదు. మెయిన్ వాళ్ళకి ఎందుకు అవసరం లేదు వాళ్ళకి IELTS TOEFL అనేది అంటే దే హ్యావ్ దేర్ ఓన్ లాంగ్వేజ్. లైక్ మన చెన్నైకి తమిళ్, బెంగళూరుకి కన్నడ ఎలా ఉందో వాళ్ళకి మనకి లాంగ్వేజెస్, వాళ్ళకు కూడా ఇటాలియన్కి ఫిన్లాండ్కి ఫినిష్, స్వీడిష్కి స్వీడిష్, ఎవరికి వాళ్ళకి ఓన్ లాంగ్వేజెస్ ఉన్నాయి. దే డోంట్ రిక్వైర్ ఫర్ ద ఇంగ్లీష్ స్పీకింగ్ పీపుల్. సో దే వాళ్ళు మన ఎంటైర్ ఎడ్యుకేషన్ ఇంగ్లీష్ మీడియంలో అయిపోయి ఉంటే సరిపోతుంది వాళ్ళకి. సో అక్కడ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ కూడా ఇంగ్లీష్లోనే ఉంటుంది. ఎంటైర్ ఎడ్యుకేషన్ ఇంగ్లీష్. వాళ్ళు ఆ లాంగ్వేజ్ చదువుకునే అవసరం లేదంటారా? లేదు, వాళ్ళ లాంగ్వేజ్ చదువుకుంటే ఇట్స్ అన్ ఎక్స్టర్నల్ అడ్వాంటేజ్. మనం లోకల్లో ఏమైనా పార్ట్ టైం జాబ్ చేయాలనుకున్నప్పుడు లోకల్ లాంగ్వేజ్ ఉంటే బాగుంటుంది. లోకల్ లాంగ్వేజ్ మనం యూనివర్సిటీలో ఓన్లీ ఫర్ ద ఎడ్యుకేషన్ అన్నప్పుడు మాత్రం వీ డోంట్ రిక్వైర్ ఫర్ ద లోకల్ లాంగ్వేజ్. ప్రొఫెసర్స్ ఎవ్రీ వన్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్. ఎంటైర్ ఎడ్యుకేషన్ ఇంగ్లీష్ మీడియం. ఇట్స్ యూరోప్ అంటే కజకిస్తాను, రష్యాలా, చైనా లాగా అని అంత లేదు. యూరోపియన్ కంట్రీస్ ద మోస్ట్ ఆఫ్ ద పీపుల్ దే స్పీక్ ఫర్ ద ఇంగ్లీష్. 70% ఆఫ్ ద పీపుల్ దే స్పీక్ ఇంగ్లీష్. సో ఈ లాంగ్వేజ్కి ఏం ప్రాబ్లం ఉండదు. ఇప్పుడున్న ప్రజెంట్ సినారియాలో ఎక్కువ మంది పీపుల్ భయపడేది ఓన్లీ ఫర్ లాంగ్వేజ్ గురించి. ఓకే యూరోప్ యూరోప్ అంటే లాంగ్వేజ్ ఎలా ఉంటుంది, జర్మనీ పోతే లాంగ్వేజ్ రావాలి, ఇదే. లాంగ్వేజ్కి 100% అవసరం లేదు. ఉంటే ఇట్స్ అన్ అడ్వాంటేజ్ టు సర్వైవ్ బై అవర్ సెల్ఫ్ ఇన్ ద లోకల్. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో మేడం. గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ మేడం. అడగండి, మీ క్వశ్చన్ అడగండి. సార్ మా అమ్మాయిది BSc నర్సింగ్ అయిపోయాది. ఇప్పుడు MSc నర్సింగ్ చేయాలనుకుంటున్నది. కానీ వేరే అవుట్ ఆఫ్ స్టేట్లలో చేస్తే దీనికి బాగుంటది, అక్కడ పోస్టులు ఉంటాయి. మన ఇండియాలో డిమాండ్ ఉండదు. BSc నర్సింగ్ ఏమాత్రం డిమాండ్ ఉండదు అని అంటుంది సార్. దాని మీద మీ అభిప్రాయం చెప్పండి సార్. ఇప్పుడు MBBSకి మాత్రమే ఈ డిమాండ్, MCA అప్రూవల్ ఇవన్నీ వ్యాలిడిటీ ఉంటాయి సార్. ఇవి ఇప్పుడు నర్సింగ్ అనే కోర్స్ కానీ జాబ్ కానీ విచ్ ఈజ్ ఇన్వాల్వ్ విత్ ద కస్టమర్స్. సో యూరోప్లో కనుక మీరు నర్సింగ్ చేసి ఉంటే అక్కడ అంతా లోకల్ పీపుల్ ఉంటారు, లోకల్ లాంగ్వేజ్ ఉంటుంది వాళ్ళకి. సో మీ లోకల్ లాంగ్వేజ్ మీద గ్రిప్ ఉంటే మాత్రమే మీరు ఆ కోర్సుని చేయగలుగుతారు. సో వ్యాలిడిటీ ఉంటుందా ఉండదా దానికి క్వశ్చన్ ఏంటంటే, మీరు ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీస్లో చేస్తే షూర్గా ఇండియాకి వస్తే వ్యాలిడిటీ ఉంటుంది. యూరోపియన్ కంట్రీస్ చేస్తే ఇక్కడ వ్యాలిడిటీ ఉండదని కాదు. నర్సింగ్ అనేది మనకు పేషెంట్స్తోని రిలేటివ్ ఉండేది. సో లోకల్ లాంగ్వేజ్లో కనుక మీరు అక్కడ నర్సింగ్ చేసుకొని ఉంటే ఇండియాకి వచ్చినాక ఎక్కువ కన్సిడర్ చేయరు వాళ్ళు. బట్ స్టిల్ కొన్ని యూనివర్సిటీస్, సపోజ్ ఇటాలియన్లో పడోవా యూనివర్సిటీ ఉంది, ప్లస్ వాళ్ళు ఇన్సుబియా యూనివర్సిటీ ఉంది, వాళ్ళు ఎస్పెషల్లీ ఫర్ ద నర్సింగ్ కోర్సెస్ని ఎంకరేజ్ చేస్తున్నారు. దాంట్లో కనుక వాళ్ళ అమ్మాయి MS నర్సింగ్ చేయగలిగితే ఎంటైర్ కరికులం వాజ్ అన్ ఇంగ్లీష్ మీడియం. షూర్గా డిగ్రీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఎంట్రన్స్ ఎగ్జామ్ ఇలాంటి ఏం అవసరం లేదు. వాళ్ళు ఆ యూనివర్సిటీలో అడ్మిషన్ కనుక రాగలిగితే ఇట్స్ పర్ఫెక్ట్. ఓకే, సో యూనివర్సిటీస్ గురించి చెప్పండి. జనరల్గా ఇప్పుడు మనం చూస్తున్నాం యూఎస్లో కూడా కొన్ని యూనివర్సిటీస్ నుంచి స్టూడెంట్స్ని పంపించేస్తున్నారు. సో యూరోప్లో యూ డీల్ విత్ యూరోప్ కంట్రీ కాబట్టి యూరోప్లో ఎటువంటి ఇండస్ట్రీస్ ఏ లిస్ట్ కానీ టాప్ యూనివర్సిటీస్ లేదంటే ఈ యూనివర్సిటీలో చదివితే స్కాలర్షిప్స్ రావు ఎలా తెలుస్తుంది మనకి? నెట్లో ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటుందా, ఎలా తెలుస్తుంది? ఎస్ మేడం, ఫస్ట్ అసలు మేము ఉన్నది అందుకు ఫస్ట్ విల్ హెల్ప్ దెమ్, దట్ ఈస్ ద ఫస్ట్. సెకండ్ ఆప్షన్, యూఎస్లోకి వెళ్ళి ఎక్కువ మంది పిల్లలు వస్తున్నారు అన్నారు అంటే ఫస్ట్ ప్రాబ్లమ్ దే డోంట్ హ్యావ్ అన్ వాళ్ళకు అక్కడ అవేర్నెసెస్ తక్కువ. ఇప్పుడు యూఎస్కి వెళ్ళాలంటే 30 లక్షలు 40 లక్షలు ఫీజు కట్టుకోవాలి. పిల్లలు ఏమనుకుంటున్నారు, అక్కడికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ సెమిస్టర్ ఏదో జాబ్ చేసి పార్ట్ టైం జాబ్ చేసి వాటిని రికవర్ చేసి ట్యూషన్ ఫీజు కడదాం అనుకుంటున్నారు. సో అక్కడ పాసిబిలిటీ లేదు. యూఎస్లో ఫస్ట్ 1 year వరకు క్యాంపస్లు ఇవ్వాలి, అది లేక వాళ్ళ పిల్లలు సఫర్ అయ్యి ఆ ఫీజులు కట్టలేక ఏదో వేరే యూనివర్సిటీకి షిఫ్ట్ చేసుకుంటున్నారు. వేరే యూనివర్సిటీకి ఏదో చిన్న చితక యూనివర్సిటీకి వెళ్తున్నారు. అవన్నీ స్మాల్ ఆర్గనైజేషన్స్ అలా ఉంటాయి. సో అక్కడ ప్రాబ్లమ్ ఈజ్ ద మనీ. ఇక్కడ యూరోపియన్ కంట్రీస్కి వచ్చినప్పుడు ఫస్ట్ థింగ్, ప్రైవేట్ యూనివర్సిటీస్ ఉండవు. ఎవ్రీథింగ్ ఈజ్ ఆర్గనైజ్డ్ బై ద గవర్నమెంట్. దిస్ ద ఫస్ట్ స్టెప్.
రెండోది యూనివర్సిటీ క్యాంపసెస్, ఎవ్రీ క్యాంపస్ ఇస్ నాట్ లెస్ దెన్ ఆఫ్ 300 acres. 300 acres లో ఉంటుంది ఒక క్యాంపస్. పర్సనలీ ప్రాక్టికల్లీ ఐ వాస్ దేర్ ఫర్ 9 years and I was studied my both masters in the Europe. So I have seen the problems in practically. ప్రతి యూనివర్సిటీ ఈజ్ గవర్నమెంట్ ఆర్గనైజింగ్ బై యూనివర్సిటీ, ఏది ప్రైవేట్ లేదు. మన దగ్గర కాలేజ్ యూనివర్సిటీ అనే వేరియేషన్ ఉంటుంది, అక్కడ అలా కూడా ఉండదు. ఎవ్రీథింగ్ ఈజ్ దన్ పబ్లిక్ ఫండెడ్ యూనివర్సిటీసే. సో ఇలాంటివి ఉన్నప్పుడు స్టూడెంట్కి ఇబ్బంది రాదు, ఫీజు కట్టేది లేదు, ఎవ్రీథింగ్ ఆర్ మానిటరింగ్ బై ద గవర్నమెంట్. పార్ట్ టైం మీరు లీగల్గా వెళ్ళిన నెక్స్ట్ డే నుంచి చేసుకోవచ్చు. దేర్ ఈజ్ నో రిస్ట్రిక్షన్స్. హీ హ్యాస్ టు గెట్ సమ్ సోషల్ సెక్యూరిటీ నెంబర్ అనేది ఒకటి రావాలి, అది రావడానికి మైట్ బి 1 month టైం పడుతుంది. సోషల్ సెక్యూరిటీ నెంబర్ అంటే సిమిలర్ లైక్ ఆధార్ ఇన్ ఇండియా. ఆ నెంబర్ వచ్చేవారికి 1 month పడుతుంది. అది వచ్చిన తర్వాత యూ కెన్ వర్క్. సో వెన్ యూ స్టార్టింగ్ వర్క్ ఇష్యూ లేదు. ప్రతి యూనివర్సిటీ క్యాంపస్ వచ్చేసి 200 acres 300 acres ఉంటుంది. వెల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అడ్వాన్స్డ్ కరికులం ఉంటుంది. వాళ్ళకి ఇంతవరకు చరిత్రలో, హిస్టరీలో లాస్ట్ 16 years వరకు ఒక స్టూడెంట్ అక్కడికి వెళ్ళి తర్వాత బాగలేదని వచ్చిన వాళ్ళు ఎవరు లేరు. ఎస్పెషల్లీ ఫర్ ద ఫ్రీ ఎడ్యుకేషన్ ఆఫరింగ్ చేసే కంట్రీస్ వాళ్ళకి. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో, గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ అండి, మీ క్వశ్చన్ అడగండి. మా ప్రశ్న, మా అమ్మాయి బీటెక్ చేసింది మేడం. ఓకే, అది హలో చెప్పండి. బీటెక్ చేసింది మేడం. ఓకే, ట్రిపుల్ చేసింది. USA లో చదవడానికి పోవాలని ఉందని మేడం. హలో. ఎస్ సార్, మీరు యూఎస్ఏకి వెళ్ళాలనుకుంటే ప్రాబ్లం ఏం లేదు సార్, యూఎస్కి వెళ్ళొచ్చు. యూఎస్కి వెళ్ళాలంటే ఈరోజు ఉన్న సినారియో ప్రకారం లాస్ట్ ఇయర్ వచ్చేసి మన ఇండియాకి వెళ్ళి ఒక 54,000 people వెళ్ళారు అప్రాక్సిమేట్లీ. దాంట్లో 28,000 people ఫ్రమ్ ద అవర్ సౌత్ ఇండియన్ యూఎస్ఏకి. కానీ ఇప్పుడు లాస్ట్ 1 year అక్కడ ఉన్న సిచ్యువేషన్ సినారియోని చూసి పేరెంట్స్ చాలా భయపడుతున్నారు. దాంతో మేము ఎక్కువగా యూరోప్కి వెళ్ళాలని ఈ టైంలోనే ఎక్కువ అవేర్నెస్ తీసుకొస్తున్నాం. ఒకవేళ వాళ్ళ ఫాదర్ యూఎస్ఏ, ఎందుకంటే వాళ్ళ ఎవరైనా రిలేటివ్స్ ఉంటుంటారు, లేకపోతే ఎవరైనా దగ్గర తెలిసిన వాళ్ళు వస్తే బాగుంటుంది అని చెప్పినప్పుడు యూఎస్కి ఆబ్వియస్లీ ప్రిఫర్ చేస్తుంటారు. కానీ మేము ఎక్కువగా యూరోపియన్ యూనియన్ కంట్రీస్కి చేస్తూ ఉంటాం సార్ వాళ్ళకి. సో జనరల్గా పేరెంట్స్ మన దగ్గర డబ్బు లేకపోయినా సరే ఎడ్యుకేషన్ లోన్స్ తీసుకొని కూడా పంపిస్తున్నారు యూఎస్కి. అంటే అవేర్నెస్ లేకనేస్తే అనుకోవచ్చు, యూరోప్లో కూడా ఫ్రీ ఎడ్యుకేషన్ ఉందని తెలియక కూడా అని అనుకోవచ్చు. సో కెరీర్ ఆపర్చునిటీస్ ఏ విధంగా ఉంటాయి? అక్కడ చదువుకున్న తర్వాత అక్కడ జాబ్స్ వస్తాయా, లేదంటే ఇండియాలో కూడా జాబ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంటారా? ఎస్ మేడం, దీనిలో కెరీర్ ప్రాస్పెక్ట్ పరంగా చూసుకుంటే ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్, మన ఇండియాలో బీటెక్ అయిపోగానే క్యాంపస్ ఇంటర్వ్యూస్ అని చెప్పి ఒక 20-30 కంపెనీలను క్యాంపస్ తీసుకొస్తూ ఉంటారు కాలేజీలు. జస్ట్ బిల్డ్ దేర్ కాలేజ్ నేమ్, ఇన్ఫోసిస్ అది ఇదని పెట్టి దాంట్లో బీపీఓ జాబ్ వాళ్ళని వీళ్ళని తీసుకొచ్చి హడావిడి చేస్తూ ఉంటారు. దాంట్లో హానెస్ట్గా సెలెక్ట్ అయ్యే వాళ్ళు, ఐఎమ్ నాట్ షూర్, మైట్ బి ఐమ్ రాంగ్, మేబీ 20% 10% పీపుల్ చేస్తుంటారు. ఇది క్యాంపస్ ఇంటర్వ్యూస్ అనేది ఇక్కడ ఒక ట్రెండ్ నడుస్తుంది. నెక్స్ట్ ఇయర్ వచ్చేసి పెద్ద పెద్ద బోర్డులు పెట్టుకొని ఓకే వీడాన్ని దిస్ మచ్ అనేది చూస్తూ ఉంటారు. కానీ అక్కడ కెరియర్ ఆప్షన్స్ అనేది సెకండ్ ఇయర్ వచ్చేసి 30 ECTS ప్రోగ్రామ్ వచ్చేసి మస్ట్ బి ఒక కంపెనీలో చేయాలి స్టూడెంట్. ఆ కంపెనీలో చేసినప్పుడు యూనివర్సిటీ వాళ్ళే అసైన్ చేస్తారు వాళ్ళకి. ప్రాక్టికల్గా నువ్వు ఒక కంపెనీలో లాస్ట్ సెమిస్టర్ ఇట్స్ కాల్డ్ 6 months 30 ECTS ఒక కంపెనీలో చేయాలి. ఆ కంపెనీలో కనుక మీరు ప్రాపర్గా చేయగలిగితే జాబ్ ఈజ్ యువర్స్. దట్ ఇస్ సింపుల్ రీజన్. మేము ఏదో గ్యారంటీగా జాబ్ ఇస్తామనేది కాదు. పార్ట్ ఆఫ్ యువర్ ఎడ్యుకేషన్ 6 months మీరు ఒక కంపెనీలో జాబ్ చేయాలి. మీరు ఇఫ్ సపోజ్ కంపెనీలో మీరు ప్రాపర్గా 6 months చేస్తే 100% కంపెనీ వాళ్ళు రిక్రూట్ చేసుకుంటారు. ఇంటర్న్షిప్ లాగా అన్నమాట. ఇంటర్న్షిప్ ఈజ్ అష్యూర్డ్ దేర్. ఓకే, ఇట్స్ పార్ట్ ఆఫ్ దేర్ ఎడ్యుకేషన్. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. మోహన్ రావు ఫ్రమ్ నిర్మల్. హలో. హలో మేడం. హలో, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ మేడం. అడగండి, మీ క్వశ్చన్ అడగండి. మేడం, మా పాప ఇప్పుడు MBBS 4th year లో ఉంది. ఓకే, అయితే పీజీ కొరకు మేడం నేను అడుగుతున్నాను, MD కానీ MS కానీ చేయడానికి యూరోప్ లో ఉన్న అవకాశాలు ఏంటో తెలుసుకుందామని అడుగుతున్నాను. లేదు సార్, యాక్చువల్లీ యూరోప్లో ఎక్కడ MD ప్రోగ్రామ్స్ ఇంగ్లీష్ ప్రోగ్రాంలో లేవు అక్కడ. ఎందుకు లేవు అంటున్నామంటే వాళ్ళు దే ఆర్ కాంబినేషన్ విత్ ద MBBS విత్ MD. ఇంటర్న్షిప్ 6 years 7 yearsలోనే వాళ్ళు 2 కంప్లీట్ చేస్తారు. పర్టికులర్గా MD ఆఫర్ చేసే ప్రోగ్రామ్స్ ఇంగ్లీష్లో ఉండవు, కానీ వాళ్ళకి డిప్లొమా ప్రోగ్రామ్స్ వస్తాయి. డిప్లొమా ఇన్ న్యూరో సర్జన్, డిప్లొమా ఇన్ ఫిజిషియన్, ఇలాంటి ప్రోగ్రామ్ దొరుకుతాయి. బట్ MD దొరకదు. డిప్లొమాస్ ఇవి కావాలి అనుకుంటే మాత్రం జర్మనీలో చూజ్ చేసుకోవచ్చు వాళ్ళు, ఇటలీలో కూడా చూజ్ చేసుకోవచ్చు. బట్ దే విల్ గెట్ ద డిగ్రీ, దే డోంట్ గెట్ ద MD. ఇఫ్ దే వాంట్ పర్టికులర్లీ ఇన్ MD దే హ్యావ్ టు గో ఫర్ దేర్ లోకల్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి. లోకల్ లాంగ్వేజ్ నేర్చుకున్న తర్వాత వాళ్ళు MD ప్రోగ్రామ్ చేసుకోవచ్చు. ఇట్స్ అ జీరో కాస్ట్, there is no cost. That is the key point. Okay, so what are your services and advices for the students who want to go and study in Europe? ఫస్ట్ థింగ్ మనం మేము ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసింది టు హెల్ప్ ద
సో ఇంటెలిజెంట్ పీపుల్, అంటే మన దగ్గర నిజంగా 70% ఉన్న పీపుల్ ఫైనాన్షియల్ లేక వాళ్ళు అబ్రాడ్కి పోలేకపోతుంటారు. ఈరోజు విదేశీ విద్య అనేది ఓన్లీ మనీ ఉన్న వాళ్ళకే పాసిబిలిటీ ఉన్నది. సో మా దగ్గరికి వచ్చే స్టూడెంట్ ఎక్కువగా మేము అబ్జర్వ్ చేసింది ఎంటీ మైండ్తో వస్తారు. నిజంగా వాళ్ళకి ఏం కావాలో తెలియదు. వాళ్ళకున్న సరౌండింగ్ ఉన్న నెట్వర్క్లో ఓకే బీటెక్ అయిపోగానే ఎంటెక్ చేయాలి, బీకామ్ అయిపోగానే ఎంబీఏ చేయాలి, ఆడి వరకే వాళ్ళకు ఉన్నాయి. అవి కాకుండా ఇంకా ఆప్షన్స్ ఏమున్నాయి, వాళ్ళకు ఎలాంటి కోర్సెస్ ఉన్నాయి, వాళ్ళు చదివిన కోర్స్ ఏంటిది, చదివితే ఏ కోర్స్ చదివితే వాళ్ళకి ఫ్యూచర్ బాగుంటుంది, వాళ్ళ కెరీర్ ఆప్షన్స్ ఎలా ఉండాలనుకుంటున్నారు, దానికి అనుగుణంగా మేము అతని మైండ్ రీడ్ చేసి వాళ్ళ ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ చూసి ఒక పర్టికులర్ యూనివర్సిటీస్ కానీ పర్టికులర్ ప్రోగ్రామ్స్ కానీ వాళ్ళకి అడ్వైజ్ చేస్తూ ఉంటాం. మేము లాస్ట్ ఇయర్స్ నుంచి మేము చేసి వచ్చే మెయిన్ ప్రోగ్రామ్ అదే అన్నట్టు. సో స్టూడెంట్ ఎండీ మైండ్తో వచ్చినప్పుడు వాళ్ళకి కావాల్సిన ప్రోగ్రామ్ని మేము అడ్వైజ్ చేస్తూ ఉంటాం. మెయిన్ అది దట్స్ ఇట్. సో మార్కెట్లో చాలా కన్సల్టెన్సీస్ ఉన్నాయి. సో ఏ కన్సల్టెన్సీని సెలెక్ట్ చేసుకోవాలంటారు? మీరు ఇచ్చే అడ్వైస్ ఏంటి? ఫస్ట్ థింగ్ ఒక ఎడ్యుకేషనల్ సర్వీస్ పోయినప్పుడు మార్కెట్లో అందరూ ఉన్నారు మేడం, అందరూ చేస్తారు, చేయరని కదా. ఇఫ్ వీఆర్ స్పెషల్ ఇన్ టు ద యూరప్, సపోజ్ ఎగ్జాంపుల్ నైక్ షోరూమ్కి వెళ్తే స్పోర్ట్స్ ఐటమ్స్ కొంటాం కానీ ఒక రేమాన్ సూట్ అయితే కొనుక్కోలేము. దాంట్లో రేమాన్ షోరూమ్కి వెళ్ళినప్పుడు నైక్ స్పోర్ట్స్ షూ కొనలేము. అలాగే మీరు యూరప్కి వెళ్ళాలనుకున్నప్పుడు స్పెషల్లీ కన్సల్టెంట్స్ సెలెక్షన్ చేసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఓకే దే ఆర్ ఎక్స్పర్టా కాదా. యూఎస్కి వెళ్ళాలనుకున్నప్పుడు యూఎస్కి ఎక్కువ చేసిన వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళు ప్రీవియస్ ట్రాక్ రికార్డ్, నిజంగా వాళ్ళు ఎన్ని పంపారు చెప్తూ ఉంటారు. వాళ్ళు మేము ఎంతమందిని పంపాము, ఇన్ని చేసాము. దట్ ఇస్ నాట్ ద పాయింట్. ఓకే షో ద ప్రూఫ్స్. మీరు చూడండి, సరౌండింగ్ చూసి సెలెక్షన్ చేసుకుని దట్ ఇస్ ద బెస్ట్ వన్. ఓకే, సో ఓవరాల్గా యూరోప్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేస్ టు స్టడీ అని చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే మేడం. That's all for today's Career Point. Keep watching V6 News.